ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, వారి వలన ఐగుప్తీయులకు భయము పుట్టెను, వారు బయలు వెళ్ళినప్పుడు ఐగుప్తీయులు సంతోషించిరి. 105వ సంకీర్తన 38వ వచనం. ప్రియులారా, దేవుని పిల్లలు కదిలితే చాలు, ప్రపంచము దాని ప్రభావాన్ని అనుభవిస్తుంది. ఇశ్రాయేలీలు బానిసలు, అవును, మనుషుల దృష్టికి వారు బలహీనులు, కాని దేవుని దృష్టికి వారు ఎంపికైన ప్రజలు. అదే దేవుడు వారిని నిలబెట్టినప్పుడు వారికి బానిసత్వము పెట్టిన ఐగుప్తీయులే బలముతో వణికారు. వారు బయలుదేరినప్పుడు అది సాధారణ ప్రయాణము కాదు, అది దేవుడు స్వయముగా తెరిచిన ద్వారము. అది ఆశీర్వాదము నీడలో నడిచే విముక్తి యాత్ర. అదే కారణంగా ఐగుప్తీయులు సంతోషించారు. ఎందుకు అనంటే, దేవుడు లేపిన ప్రజలను ఇక అడ్డుకోలేరని తెలుసుకున్నారు. దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న నీ జీవితంలో కూడా అలాంటి కాలాన్ని తీసుకొని రాబోతున్నాడు. నిన్ను ఇబ్బంది పెట్టేవారు, నిన్ను అణగదొక్కేవారు, నిన్ను తక్కువగా అంచనా వేసేవారు, దేవుడు నిన్ను తీసుకొని వెళ్ళే స్థాయికి వారు చేరలేరు. నీవు ఎదగడము మొదలుపెట్టినప్పుడు కొందరు భయపడతారు. నీవు దేవుని మార్గములో నడక మొదలుపెట్టినప్పుడు కొందరు అసౌకర్యముగా ఫీల్ అవుతారు. ఎందుకంటే నీ జీవితంలో దేవుని సన్నిధి, దేవుని కృప కనిపించడం మొదలవుతుంది. ప్రియులారా, ఈ రాత్రి ఈ వాక్యము నీకు సెలవిస్తుంది, దేవుడు నువ్వు బయలుదేరుటను ఆశీర్వదిస్తున్నాడు. ఇక నిన్ను ఎవరు బంధించలేరు. అవును ప్రియులారా, దేవుని కార్యములు అద్భుతమైనవి, అమోఘమైనవి. ఆయన బలహీనులను బలవంతులనుగా చేయగలడు, బలవంతులను బలహీనులనుగా మార్చగలడు. మనల్ని హింసించి బాధపెట్టిన వారి చేతనే మనల్ని ఘనపరిచేలా చేస్తాడు, మనకు సహాయం చేసేలా చేస్తాడు. ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, నీవు ఈ రాత్రి ఎవరి చేతనైతే బాధింపబడుతూ ఉన్నావో, ఏ అనారోగ్యము చేత నువ్వు కృంగిపోతూ ఉన్నావో, బలహీన పడుతూ ఉన్నావో, ఏ అప్పును చూసి నువ్వు భీతి చెందుతున్నావో, అవి నీ నుండి పారిపోబోతున్నాయి. అవి అంటే నువ్వు భయపడటము కాదు, నువ్వంటేనే అవి భయపడతాయి. నిన్ను కృంగదీస్తున్నవారు నిన్ను రక్షిస్తారు. ఈ రాత్రి వాక్య భాగాన్ని మనము గమనించగలిగితే, ఐగుప్తీయులు ఇశ్రాయేలుల్ని చూసి భయపడ్డారు అని వ్రాయబడి ఉంది. వారిలో భయము పుట్టిందంట. అంటే అంతకుముందు ఇశ్రాయేలీలు అంటే భయం లేదు, బెదురు లేదు, చిన్న చూపు ఉండేది. వీళ్ళేంటి, వీరేమి చేయలేరు, వీరికి జ్ఞానము లేదు అని తీసి పారేసిన ఐగుప్తీయులు ఇశ్రాయేలీల పిల్లల్ని, ఆడువారిని బాధపెట్టిన ఐగుప్తీయులు అనుకోకుండా భయపడటము ప్రారంభించారు. వారిలో క్రొత్త భయము పుట్టింది. ఒక వ్యక్తి రోడ్డు మీద వెళుతూ ఉండగా ఇంకో వ్యక్తి తన వాహనానికి అడ్డు వచ్చాడని చెప్పి ఇష్టము వచ్చినట్లుగా చెడామడ తిట్టేస్తాడు. అవతలి వ్యక్తి క్షమాపణ చెప్తున్నా పట్టించుకోవడం లేదు. నేను గొప్ప అన్నట్లు, నాదే రోడ్డు అన్నట్టు ప్రవర్తించాడు. అడ్డు వచ్చిన వ్యక్తి ఏమి చేయలేక నిశ్శబ్దముగా వెళ్ళిపోయాడు. అయితే వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది వచ్చి అతనితో అంటున్నారు, ఏమయ్యా, ఎవరిని నువ్వు తిట్టావో తెలుసా? అతను పెద్ద పోలీసు అధికారి, అతని నువ్వు ఇప్పటి వరకు తిట్టావు. అతనేదో మంచి మూడ్లో ఉన్నాడు కనుక నిన్ను ఏమీ అనలేదు అని చెప్పారు. ఇది విన్న ఆ వ్యక్తిలో భయము పుట్టింది. ఎందుకు భయమైంది అనంటే, అధికారము చూసి భయపడ్డాడు. తనకున్న అధికారముతో ఏమైనా చేస్తాడేమో అని కలవరపడ్డాడు. ఇక్కడ ఇశ్రాయేలీయులను కూడా అలాగే చేశారు, అలాగే చూశారు. ఇశ్రాయేలీయులకు ఎవరండ లేదు,
ఎవరి సహాయము లేదు, ఎవరిని ఏమైనా చెయ్యొచ్చు, ఎలా అయినా తిట్టొచ్చు, ఎంత చాకిరైనా చేయించుకోవచ్చు అని అనుకున్నారు. కాని వారికి తోడుగా సర్వశక్తిమంతుడైన దేవుడు, ఈ లోక సృష్టికర్త అయినటువంటి దేవుడు ఉన్నాడని గ్రహించిన తరువాత మోషే, అహరోనుల ద్వారా దేవుడు ఐగుప్తులో చేయించిన కార్యాలను చూసిన తర్వాత వారిలో భయము పుట్టింది. అమ్మో, ఇన్ని రోజులు వీరినా మనము బాధపెట్టింది, వీరినా మనము నానా మాటలు అన్నది, వీరితోనేనా మనము వెట్టి చాకిరి చేయించింది, ఇప్పుడు ఒక మాట మన గురించి వారి దేవునికి ఫిర్యాదు చేస్తే మన పని అయిపోతుంది. వీరిని పోవద్దు, వెళ్ళొద్దు, ఈ దేశంలోనే ఉండాలి అని మాకు వెట్టి చాకిరి చేయాలని అన్నవారు ఇప్పుడు వెళ్ళిపోతే బాగుండు అని హృదయంలో అనుకుంటూ ఉన్నారు. ప్రియ సహోదరి, సహోదరులారా, నిన్ను బాధిస్తున్న వారు, నిన్ను దుఃఖపెడుతున్నవారు, నిన్ను చిన్నచూపు చూసేవారు బహుశా నీ జీవితంలో ఉండి ఉంటారు. నీవేంటిలే, నీ లెక్కేంటిలే అని నిన్ను చులకనగా చూసినవారు నీ గురించి తెలుసుకుంటారు. అందులో నీ స్నేహితులు, నీ తల్లిదండ్రులు, నీ బంధువులు, నీ శత్రువులు ఎవరైనా ఉండొచ్చు. నీ దగ్గర చదువు లేదని, నీ దగ్గర అందము లేదని, నీ దగ్గర ఆస్తిపాస్తులు లేవని, నీకు మంచి ఉద్యోగము, ఇల్లు లేదని నిన్ను నీచముగా చూసిన వారే, అనరాని మాటల చేత నిన్ను నిందించి బాధ పెట్టిన వారే నీవంటే ఏంటో గ్రహించే రోజు రాబోతుంది. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని యొక్క మహిమ ఏంటో ఆయన చూపించబోతున్నాడు. ఆయన శక్తి ఏంటో నీ విరోధులకు కనపరచబోతున్నాడు. నీకున్న బలహీనతే అయినా దేవుడు బలముగా చేస్తాడు. నీకున్న సమస్యలనే ఆయన నీకు ఉపయోగపడేలా చేస్తాడు. నీవు వద్దు, నీవు చెయ్యొద్దు, నీకు అవసరం లేదు అన్న నోటితోనే నీవే కావాలి, నీవే రావాలి, నీవే చేయాలని పలికేలా చేస్తాడు మనము నమ్మిన ప్రభువైన యేసుక్రీస్తు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఐగుప్తీయులు సంతోషించారంట. ఎప్పుడు అంటే ఇశ్రాయేలీలు వెళ్ళిపోయినప్పుడు. అంటే అంతలా వారు ఇశ్రాయేలీయులకు భయపడ్డారు. ఆ భయము ఎక్కడి నుండి వచ్చింది అనంటే దేవుని నుండి వచ్చింది, దేవుని వలన కలిగింది. కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడున్నాడని ధైర్యముగా జీవించు. ఆయన పరిస్థితులను మార్చగలడు, నిన్ను గొప్ప చేయగలడు, నీకు ఘనతను ఇవ్వగలడని విశ్వాసముతో ధైర్యముగా జీవించు. కాబట్టి ఈ రాత్రి విన్న వాక్యము దేవుడు దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, మనము అలాంటి విశ్వాసము కలిగిన జీవితము జీవించేటటువంటి గొప్ప కృప మనకు దయచేలాగున ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, ఆ స్థితిలోనే, ఆ స్థలములోనే తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, ఉన్నవాడవో అనువాడవో తండ్రి, నీకే స్తోత్రాలు. మహాదేవుడవు, మహాభయంకరుడవు అయ్యా, శత్రువులకు భయాన్ని పుట్టించే దేవుడవయ్యా. అవును తండ్రి, నీ యొక్క నామము ఘనపరిచే విధముగా మమ్మల్ని నిలబెడతారని, మీరే మాకు సహాయం చేస్తారని అయ్యా, మేమెక్కడైతే అవమానింపబడ్డామో, ఎక్కడైతే నిందింపబడ్డామో అక్కడే మాకు ఘనతను మీరు తీసుకొని వస్తారని వాక్యము ద్వారా తండ్రి ఈ రాత్రి మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి స్తోత్రాలను చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఈ రాత్రి ఎందరైతే బిడ్డలు ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, శోధనలతో, బాధతో కృంగిపోయిన స్థితిలో, నలిగిపోయిన పరిస్థితిలో ఉన్నారో తండ్రి, వారందరినీ మీరే లేవనెత్తండి, వారికి మీరే సహాయం దయచేయండి. అయ్యా, అద్భుతాలను వారి జీవితాలలో మీరే జరిగించమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. తండ్రి, వాక్యమయున్న దేవా, మీకే స్తోత్రాలు. అయ్యా, దావీదుకు బలమిచ్చిన దేవుడవు తండ్రి. దావీదు మిమ్మల్ని ఆశ్రయించగా
తన యొక్క ప్రాణాన్ని కాపాడిన దేవుడవు. అవును తండ్రి, మేము కూడా ఈ రాత్రి మిమ్మల్ని ఆశ్రయించి మా యొక్క ప్రాణమును కాపాడుకొని అయా మీ యొక్క రక్షణ కాపుదలలో ఉండునట్లుగా సహాయం చేయమని బ్రతిమలాడుకుంటున్నాం. అదే విధముగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు ఈ రాత్రి వారికున్న సమస్యలను బట్టి, వారికున్న అవసరతలను బట్టి మీ పాద సన్నిధికి వచ్చి మొరపెడుతున్నారో ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించండి. మొరపెట్టుము, నేను మీకు ఉత్తరమిస్తాను అని సెలవిచ్చిన గొప్ప తండ్రి, మీరే సహాయం దయచేయండి. అయ్యా ఈ రాత్రి ఎందరైతే బిడ్డలు వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో ప్రతి బిడ్డను పేరు పేరున మీరు ఆశీర్వదించండి. వారికున్న అవసరతలు, వారికున్న అక్కరలు అన్నిటినీ తండ్రి మీరే వారికి తీర్చమని బ్రతిమలాడుకుంటున్నాం. దేవా, ఈ విలువైన సమయాన్ని మీ సన్నిధిలో గడపడానికి మీరు మాకు అనుగ్రహించిన కృప కొరకై కృతజ్ఞత వందనాలు. అయ్యా ఈ ప్రార్థన ద్వారా మీ బిడ్డలందరి అవసరాలను, కష్టాలను మీ పాదాల చెంతు ఉంచుతూ ఉన్నాం. దయచేసి ఆలకించండి. దేవా, శారీరక రుగ్మతులతో, బలహీనతలతో లేదా మరణకరమైన పరిస్థితుల్లో ఉన్న ప్రతి బిడ్డను మీ పరిశుద్ధ హస్తంతో తాకండి. అయ్యా, మీరు మరణము నుండి జీవములోనికి నడిపించే దేవుడవు. అద్భుతమైన నీ వెలుగును వారికి కనపరిచి సంపూర్ణ ఆరోగ్యమును, విడుదలను దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం. ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం. ఆ నాదలను, ఆ భాగ్యులను, వృద్ధులను, వితంతువులను ఆదరించువాడవు. మీరు అటువంటి బిడ్డలందరికీ తల్లివై, తండ్రివై తోడుగా ఉండి ఆదరించండి. ప్రతి బిడ్డను బలపరిచి వారికి శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించండి. దేవార్థిక సమస్యలతో, అప్పల భారముతో సతమతమవుతున్న బిడ్డలను ధైర్యపరచండి. దేనికి భయపడకుండా అప్పును తీర్చుకునే జ్ఞానము, తలంపులను వారికి అనుగ్రహించండి. నష్టపోయిన దానిని తిరిగి రెట్టింపుగా పొందుకునే మార్గాలను తెరవండి. ఉద్యోగము లేక నిరీక్షణతో మీ వైపు ఈ రాత్రి ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డకు అయ్యా తగిన ఉద్యోగాన్ని అనుగ్రహించి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం. దేవ, విద్యార్థులను జ్ఞాపకము చేసుకోండి. కావలసిన జ్ఞానాన్ని, వివేకాన్ని అనుగ్రహించండి. పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి. ప్రాముఖ్యంగా పోటీ పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలను జ్ఞాపకము చేసుకొని మీ జ్ఞానము చేత నింపి అయ్యా సరైన విధముగా వారు పరీక్షలు రాసి విజయం పొందుకొనులాగున మీ కృపను బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకొని మీ చిత్తమైతే వారి జీవితాలలో అద్భుతమైన కార్యాన్ని జరిగించి వారికి సంతాన భాగ్యాన్ని దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డల కొరకును ప్రార్థిస్తున్నాం. దేవా, రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకొని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, దేశానికి అన్నం పెట్టే రైతులందరినీ మీరు దీవించండి, జ్ఞాపకము చేసుకోండి. వారి కష్టానికి తగ్గ సమృద్ధి అయిన ప్రతిఫలము దయచేయండి. వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం. అయ్యా, దేశ రక్షణ కొరకు పోరాడుతున్న ప్రతి సైనికుని, వారి కుటుంబాలను మీరే కాచి కాపాడమని వేడుకొనిచున్నాం. వారికి ధైర్యాన్ని దయచేయండి, శక్తిని దయచేయండి. వారి ప్రయాణాల్లో క్షేమాన్ని దయచేయండి. అయ్యా, ఉపాధి కోసము కుటుంబాలను వదిలి అయ్యా విదేశాలకు వెళ్ళిన ప్రతి బిడ్డను ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకోండి. వారికి మంచి పనిని, ఆరోగ్యము, క్షేమము మీ తోడు అనుగ్రహించండి. వారి ఆర్థిక అవసరాలను తీర్చి త్వరగా వారి కుటుంబాలను చేరుకునే కృపను బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. అయ్యా, మీ సేవకుల కొరకును, సేవకురాండ్రు వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి. అయ్యా, వారు వెళ్ళే మార్గాలన్నిటినీ సరళము చేయండి. సంఘాలను విస్తరింపచేయండి. సంఘానికి మీరే శిరసై ఉండి అయ్యా ఏ ప్రాంతంలో మీ పరిచర్య జరిగించబడుటలేదో ఆ ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించి రక్షణను, మారు మనసును అనుగ్రహించమని వేడుకొనిచున్నాం. దేవా, మా దేశము కొరకు ప్రార్థిస్తున్నాం. అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. మీ జ్ఞానము చేత నింపండి. సరి అయిన పరిపాలన జరిగించే కృపను, శక్తిని, బలమును బిడ్డలకు దయచేసి అయ్యా ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ ఐక్యత, ప్రేమ, స్నేహభావాలు కలిగి కలిసిమెలిసి ఉండేటటువంటి కృపను ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, ఈ ప్రార్థనలో
పాలు పంచుకుంటున్న నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాం. దేవా, ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి. ప్రతి బిడ్డను మీ హస్తాల్లో పెడుతున్నాను. అయా, వారి కుటుంబ సభ్యులను కూడా మీరు ప్రత్యేకంగా ఆశీర్వదించండి. వారి వ్యక్తిగతమైన ఆర్థిక, ఆరోగ్య, ఆధ్యాత్మిక అవసరాలు ఏవైతే ఉన్నాయో కూడా వాటన్నిటినీ మీ మహిమైశ్వర్యములో సమృద్ధిగా తీర్చమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి, మీ చిత్తమైతే, మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవంగా ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.